ఇప్పుడు మాత్రం తను ఏం చేసింది? భర్తను వదిలేయాలనుకోవటం లేదా? ఆ రోజుల్లో అయితే ఇలా చేసేవాళ్ళ? తను మరి తప్పు చేస్తోందా? తన మనశ్శాంతిని తను చూసుకోవటం తప్పేనా? నువ్వు నాకు నచ్చలేదు అని పరోక్షంగా తెలియజేసిన భర్తతో సర్దుకుని కాపురం చేయాలా? ఆమె గుండెల్లో మంట. ఎవరో తన గుండెను పిండుతున్న భావం. శివాని లేచి మంచిళ్ళు తాగి కాస్త స్థిమితపడి మళ్ళా కళ్ళు మూసుకుంది. నిద్ర అసలు రెప్పల మీదికే రావటం లేదు. ఆలోచనలు మళ్లీ ముసురుకుంటున్నాయి. కొన్ని ఆమెను భయపెడుతున్నాయి, కొన్ని ఆమెను సమర్థిస్తున్నాయి. మళ్ళా మొదటి నుండి అనలైజ్ చేసుకోవాలని ప్రయత్నించసాగింది శివాని. తన కూతురికి సమస్యగా మారి అక్కడ ఉండాలా? అన్పెయిడెడ్ సర్వెంట్గా నీరజ్ దగ్గరికి వెళ్లాలా? భర్త అనౌచిత్యాన్ని మర్చిపోయి తన మనస్సుకి వ్యతిరేకంగా ఆయనతో కలిసి కాపురం చేయాలా? వీటన్నిటికంటే స్వతంత్రంగా బ్రతకటంలో ఏ సమస్య ఉండదు కదా. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మనస్సుని హెచ్చరించుకుని తను పీల్చే శ్వాస మీద ధ్యానం పెట్టి నిద్రను ఆహ్వానిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుందామే. పొద్దున్నే లేచి పక్కనే ముడుచుకుని నిద్రపోతున్న శివానిపై దుప్పటి కప్పి వంటింట్లోకి వెళ్లి టీ పెట్టి భర్తకిచ్చి తను తాగి స్నానం చేసి వంట మొదలెట్టిన సూర్యలో తన స్నేహితురాలు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనే సంఘర్షణ ఆమెలో టెన్షన్ని రేపింది. శివాని వచ్చే లోపల వంట చేయాలనుకున్న సూర్య చేతులు టెన్షన్తో వణుకుతున్నాయి. పని తెమలటం లేదు. సూర్య, ఏమిటింత పొద్దున్నే వంట? వెనక్కి తిరిగి చూసింది సూర్య. కొద్ది దూరంలో శివాని. ఏమీ లేదు, మనం కబుర్లు చెప్పుకోవాలి కదా. అయితే ఆ కూర లైవ్ తరిగిస్తాను, దగ్గరకు వస్తూ అంది శివాని. సరే అయితే మొదట టిఫిన్ చేశాకే తర్వాత వంటలోకి వద్దాం అని స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ఉన్న హాట్ బాక్స్ ఒక చేత్తో, చట్నీ ఉన్న గ్లాస్ విజిల్ ఒక చేత్తో పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది టిఫిన్ చేయడానికి ఉపక్రమిస్తూ మళ్ళా అడిగింది సూర్య. నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావే? సూర్య, 2 రోజుల ముందు నువ్వు ఈ ప్రశ్న వేసుంటే నా దగ్గర జవాబు నిజంగా లేదు. ఇప్పుడు నా మనస్సు తెల్ల కాగితంలా ఉంది. విరక్తిలో ఇంత ప్రశాంతత దొరుకుతుందని నాకు తెలియదు. నిజం సూర్య. మొన్న అల్లకల్లోలంగా ఉన్న మనస్సు అధైర్యంతో 1,00,000 అనుమానాలతో నన్ను వేధించిన నా మనస్సులో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వేదన లేదు, భయం లేదు. వాటి స్థానంలో ఏదో సాధించాలన్న తపన. ఇక నా భర్త దగ్గరకు వెళ్ళకూడదనే గాఢ నిర్ణయం. ఇంకా బాగా చెప్పాలంటే పరిపూర్ణ ప్రేమరాహిత్యం. అర్థమవుతోందా నీకు? నేనిప్పుడు ఎంతో హాయిగా ఉన్నాను. వెర్రిగా చూసింది సూర్య. ఎలా జరుగుతుంది నీకిక్కడ? పైగా ఒక్కదానివే? దిగులుగా అడిగింది సూర్య. నేను ఒక్కదాన్ని ఉండాలనుకుంటే ఇప్పుడు నా కొంపలో కూడా ఇన్నాళ్ళు మానసికంగా అలాగే ఉన్నాను కదా. కాదు సూర్య, నాతో చాలామంది ఉంటారు, అందరం స్నేహంగా ఉంటాం అని తన ప్రణాళికను ఆమె ముందుంచింది శివాని. అది సరే, మొదట్లో ఖర్చులకి డబ్బు? అనుమానంగా చూసింది సూర్య. నీరజ్ హెల్ప్ చేస్తాడులే. ఇప్పుడు చెప్పు, నేను ఇంత ఆనందంగా ఉండబోతున్నాను. ఏమో శివ, నువ్వు ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయం ఎక్కడికి దారితీస్తుందోనని భయంగా ఉంది. లేదు సూర్య, ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం. దేనికైనా టైం రావాలనుకుంటాను. ఇంత నరకం అనుభవించాక కానీ నాకు ఇలాంటి ఆలోచన కలిగే టైమే రాలేదు. నిజమేనంటావా? సరే అయితే ఈయనతో చెప్పి నీకు అక్కడ ఇళ్లు బాగు చేయించే ఏర్పాటు చేస్తాలేవే, దిగులు పడకు అని మనస్ఫూర్తిగా ప్రేమగా అంటున్న స్నేహితురాలి వంక చూస్తున్న శివాని కళ్లల్లో తడి. చాణక్య, చెల్లెమ్మ ఫోన్ చేసిందా? ఆతృతతో అడిగాడు బాలు దారిలో ఎదురుపడ్డ చాణక్యతో. శివాని ఆలోచనతో, ఆమె చేసిన అవమాన భారంతో, బంధువుల ఆరాలతో, ఇంటి పనితో విసిగిపోయిన చాణక్యకు అసంబద్ధంగా స్నేహితుడి మీద కోపం వచ్చింది. ఏ, మీ చెల్లెమ్మ లేకపోతే నేను బతకలేనా? చిన్నగా నవ్వుకున్నాడు బాలు. చాణక్యకు శివాని అవసరం ఎంత ఉందో, ఆమె తిరిగి రావాలనే కోరిక ఎంత బలంగా ఉందో బాగా తెలుసు. సరేలే, తెలిస్తే ఫోన్ చేయి, పనుంది, వెడుతున్నాను అని బాలు వెళ్ళిపోయాక చాణక్య నీరసంగా ఇక్కడ ఇంటికొచ్చిన సమయంలోనే అక్కడ శివాని తన కూతురింట్లో అడుగుపెట్టింది. అమ్మా, నువ్వా? ఆశ్చర్యంగా, సంతోషంగా చేతిలో బ్యాగ్ అందుకుంది లావణ్య. మౌనంగా కూతురు వెంట నడిచింది శివాని. ఇంట్లో ఎవరూ లేరా? భోంచేస్తూ అడిగింది. లేరు, ఈయన, అత్తయ్య, మావయ్య ఆడబిడ్డను కాన్పుకు తీసుకురావడానికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వస్తారు.
వాళ్ళు వచ్చే లోపల కూతురికి జరిగిందంతా చెప్పేయాలని నిర్ణయించుకున్న శివాని ఆ రాత్రి లావణ్యతో అంతా చెప్పేసింది. నేను ఆయనతో తెగదెంపులు చేసుకుని వచ్చేసాను లావణ్య. దిగులు పడిపోయింది లావణ్య. తల్లిదండ్రులు విడిపోవటం ఏ బిడ్డకు ఇష్టం ఉండదు. పైగా నీరజ్ ఇండియాలో లేడు. అమ్మను తనతో ఉంచుకునే పరిస్థితి అత్తగారింట్లో తనకి లేదు. అమ్మను ఎలా ఒప్పించాలి? ఎలా? లావణ్య, నేను చూడాలని వచ్చాను. 4 రోజులుండి ఏదో మార్గం ఆలోచించుకుని నా దారి నేను చూసుకుంటాను. నువ్వు దిగులు పడకు. మొదట అవన్నీ ఆలోచించకుండా పడుకోమ్మా అని తను నిద్రపోయినట్లు నటించిన లావణ్య అమ్మ నిద్రపోగానే తండ్రికి ఫోన్ చేసి అమ్మ ఇక్కడికి వచ్చిన సంగతి చెప్పేసింది. భార్య జాడ తెలిసినందుకు ఒక పక్క ఆనందం, కూతురి ద్వారా ఆ వార్త తెలియడం మరో పక్క అవమానం అతడికి. ఆమె తిరిగి వచ్చేదాకా వెళ్లి తీసుకురాకూడదని అనుకున్న అతడి నిర్ణయం 2 రోజుల్లోనే సడలిపోయింది. భర్తని చూసిన శివాని కళ్లల్లో ఎలాంటి స్పందన లేదు. ఆమె కూర్చున్న చోటు నుండి లేవలేదు. సింధు పరిచయం అయ్యేదాకా భార్యతో నిరాటంకంగా గంటలు మాట్లాడే చాణక్యకి ఇప్పుడు మాటలు రావటం లేదు. అతడి నాలుక, పెదాలు, మెదడులో ఉన్న స్పీచ్ సెంటర్ అన్నీ నిశ్శబ్దమైపోయాయి. ఎంత దీనావస్థ! చేతులారా తెచ్చుకున్న దురవస్థ. వేదన, కలవరం, భయం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇవన్నీ శివానిలో ఎప్పుడో గడ్డగట్టుకుపోయాయి. ఆమె గుండె ఇప్పుడు దేనికి చలించటం లేదు. అది ఆమెకు వరం. ఆ వరం ఆమెకి రిలీఫ్ ఇచ్చింది. నాతో చెప్పకుండా వచ్చేసావే? గొడవ చేయాలని చాణక్యం మనసులో లేదు. కానీ రిహార్సల్స్ ఏది పనికి రాలేదు. ఏదో నోటికొచ్చిందనేశాడు. దీనికి శివాని దగ్గర సమాధానం ఉన్నా ఆమె నోరు మెదపలేదు. ఇక్కడికి రావాలనిపిస్తే నన్ను పిలవకపోయావా? అలా వచ్చేస్తే నేను కంగారు పడనా? చాణక్య ఆ కొద్ది మాటల కోసం చాలా అవస్థపడ్డాడు. ఈసారి కూడా శివాని ఏమీ మాట్లాడలేదు. మామూలుగా మాట్లాడినట్లుగా ఉండాలనే తాపత్రయంతో అతడు అడుగుకూడనివి అడుగుతున్నాడు. ఆమె నోరు విప్పితే జవాబు చెప్పలేని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏదో బ్యాడ్ టైం గొణిగాడు. ఎవరికి బ్యాడ్ టైం? నాకే. అతడు బాగా తగ్గిపోతున్నాడు. అతడికి శివాని కావాలి. శివానితో జీవనం కావాలి. ఇక్కడ కూడా మీ గురించే మీరు ఆలోచిస్తున్నట్టు అసలు మీకు తెలుసా? నష్టపోయింది మీరా, నేనా? ఎవరికి బ్యాడ్ టైం? నువ్వేదైనా అను, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాధేయపడుతున్నాను. వచ్చేయి, పోదాం. నేను చాలాసార్లు మిమ్మల్ని వేడుకున్నాను. నన్ను అవమానపరచొద్దని ప్రాధేయపడ్డాను. కానీ మీరు వినలేదు. అలా అని రివెంజ్ తీసుకుంటావా? ఎన్నిసార్లు ప్రాధేయపడమంటావో చెప్పు. ఇక్కడ చాణక్యలో అహం తలెత్తింది. వద్దు, మీరు ప్రాధేయపడవలసిన టైం దాటిపోయింది. ఇప్పుడు నేను మీలో మార్పు కోసం ఎదురు చూడటం లేదు. అంటే ఏముంది? మీరు సింధులని కోరుకున్నారు. నా దారి నేను చూసుకోవాలి కదా. అలా అంటే ఎలా? నేను మారతాను. ప్లీజ్ రా, నాకు ఇబ్బందిగా ఉంది. శివాని విరక్తిగా నవ్వింది. ఆయనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి తాను వెళ్ళాలా? శివాని మీద ప్రేమని పక్కన పెట్టేస్తే ఇప్పుడు శివాని ఇంటికి ఎలాంటి అపరాధ భావన లేకుండా వెడుతున్నాడు. కానీ బంధువుల ప్రశ్నలకే జవాబు చెప్పటానికి విసుగ్గా ఉంది. ఇప్పటి వరకు లావణ్య ఇంట్లో ఉంది అని నమ్మిస్తున్నాడు. ఇహ అది కుదరదు కాబట్టి శివానిని తీసుకువెళ్ళటానికి వచ్చాడు. ఎంత హైన్యం! మీకోసం పడే తాపత్రయం నుండి బయటపడ్డాను. ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను. హాయిగానా? ఎలా? అతడి మేధస్సు పనిచేయటం మానేసింది. ఆ అమ్మాయి ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే బాగుండేది గొడిగాడు అతడు. ఆ అమ్మాయి ఎక్కడికి రాకుండా ఉంటే బాగుండేది? మీ స్కూల్కా, మీ జీవితంలోకా? వ్యంగ్యంగా అడుగుతున్న భార్య అతడిని భయపెడుతోంది. రెండూను విసురుగా తలెత్తింది శివాని. అంటే ఒక మగాడు, ఒక ఆడ ఒకే స్కూల్లో పనిచేయకూడదా? అలా పనిచేసే వాళ్ళను జీవితంలోకి ఆహ్వానించడం జరుగుతుందా? లేదు శివ, ఆ అమ్మాయి నన్ను... ఆపండి. సింధు చిన్నపిల్ల. ఆ పిల్ల తొందరపడితే బుద్ధి చెప్పవలసిన మీరేం చేశారు? చాణక్య మాట్లాడలేదు. చూడండి, మీరు నాతో మాట్లాడటానికి వచ్చారు. సంజాయిషి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం చెప్పను? తప్పు చేసింది మీరు, నష్టపోయింది మేమిద్దరం. ఇద్దరం అంటే? నేను, సింధు. నువ్వు సరే, నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి కూడా తప్పు చేసింది కదా. తిరస్కారంగా చూసిందామె.
ఏం మాట్లాడవు? ఇంకాస్త వెనక్కి ఒదిగి కూర్చుంది శివాని. అతడి వంక తిరస్కారంగా చూస్తూ అంది. నిజమే, తప్పు చేసింది. దానివల్ల ఆ అమ్మాయి నష్టపోయిందే గాని ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ మీ వల్ల నేను. ఆమె గొంతు తడారిపోయింది. తర్వాత మాటలు రాలేదు. పక్కనే ఉన్న నీళ్లు తాగింది. బిడ్డల వల్ల తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పాలవుతున్నారు. నేను మాత్రం నన్ను సంరక్షించవలసిన మీ వల్ల. అద్రిపడ్డాడు చాణక్య. అంటే శివాని అలాంటి నిర్ణయానికి వచ్చిందా? నీకేం కర్మ శివ, 2 బిడ్డల తల్లివి. నేను బతికే ఉన్నాను. అన్నీ మీరే అనుకున్నాను నేను. మీరు చెడదోవ పెడుతున్నా కూడా మిమ్మల్ని మిగిల్చుకోవాలనుకున్నాను. ఆరాటపడ్డాను. కానీ నేను కోరుకున్నప్పుడు మీరు మారలేదు. మీరు మారాక నా మనసు మారనంటోంది. నేనేం చేయను. సారీ. సారీ అంటే ఎలా శివ? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? ఇదే మాట మిమ్మల్ని నేను ఎన్నోసార్లు అడిగాను. కానీ మీరు కనీసం సారీ కూడా చెప్పలేదు. నేను మనసున్న మనిషిగా మీరు భావించటం లేదు. ఆ మనస్సు విరక్తి చెందేదాకా మీరు ఆ విషయం గ్రహించలేదు. చాణక్య చాలా దిగులు పడ్డాడు. శివాని తనని బెదిరించటానికనే మాటలు కాదని ఆమె మొహంలో ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇదివరకు కూడా తను ఎన్నో మార్లు తనని బెదిరించింది. కానీ అప్పుడు ఆమె మొహంలో ఆందోళన ఉండేది. అలా బెదిరించి తనని సాధించుకోవాలనే తపన ఉండేది. పోనీ శివ, నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు. నాకు ధైర్యంగా ఉంటుంది. అతని అర్థింపులోని నిజాయితీని ఆమె అర్థం చేసుకున్నా ఆమె మనస్సు మాత్రం ఎదురు తిరుగుతూనే ఉంది. భార్యలు భర్తని అనుసరించిపోవలసిందే. వాళ్లలో ఉండే మేల్ ఇగోని, డామినేషన్ని, వాటికి కారణమైన మేల్ హార్మోన్స్ని అర్థం చేసుకుని కాస్త అడిగి ఉండవచ్చు. పుట్టి పెరిగిన ఊరిని, కన్నవాళ్ళని వదిలేసి ఒక ఆడపిల్ల పరాయింటికి వస్తుందంటే ఎందుకు? కేవలం భర్త ప్రేమ కోసం. తనని మాత్రమే కోరుకునే ఒక స్వంతమైన వ్యక్తి కోసం. ఆ స్వంతం అనేది అబద్ధమైన రోజున ఆడది అడ్జస్ట్ అయితే, అలా రాజీ పడితే ఆమె జీవితం బాగుండొచ్చు. కానీ ఆడదానికి వృద్ధాప్యంలో కూడా భద్రతనివ్వని సమాజం ఇలా కొనసాగవలసిందేనా? మౌనంగా ఉన్న భార్య అతడి భయపెట్టింది. నిశ్శబ్దంగా లేచి తనకివ్వబడ్డ గదిలోకి వచ్చేశాడు చాణక్య. లావణ్యకి దిగులుగా ఉంది. అత్తగారు, మావగారు, భర్త రాకముందే అమ్మ మారి నాన్నతో వెళ్ళిపోతే బావుండని ఆమె గాఢంగా కోరుకుంటోంది. లావణ్యకి భయంగా కూడా ఉంది. అమ్మ నాన్న విడిపోతే అత్త మామ తమ పరువు ప్రతిష్టల కుండ చిల్లుపడిందని గుండెలు బాదుకుంటారు. తన గుండెలు నలిపేస్తారు. తండ్రి, తల్లి ఉన్న గదిలో నుండి రావడం చూసిన లావణ్య ఆలస్యం చేయకుండా తండ్రి వెనకే వెళ్ళింది. విషయం పూర్తిగా విన్న లావణ్య బలంగా నిరాశపడింది. అమ్మకి ఎలా చెప్పి ఒప్పించాలి? మీరిద్దరూ కలిసి ఉంటేనే నాకు మంచి జీవితం అని చెప్పాలా? మీరు నన్ను ప్రేమించకపోతే వాళ్ళు నన్ను పువ్వులా చూస్తారు అని ఇంతవరకు కడుపులో దాచుకున్న నిజం అనే రహస్యాన్ని బద్దలు చేసి అమ్మ సానుభూతిని సంపాదించాలా? అంటే ఇండైరెక్ట్గా అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమె హృదయం బద్దలు కొట్టాలా? చెప్పాలి, తప్పదు. ఎవరి కాపురాన్ని వాళ్లే నిలబెట్టుకోవాలి. నాన్న, మీరు కాస్త తగ్గి అమ్మను బతిమాలి తీసుకెళ్ళండి నాన్న. తండ్రి దగ్గరకు వస్తూ అర్థింపుగా అంది లావణ్య. ఇంకేం తగ్గను? చాలా తగ్గాను, పూర్తిగా తగ్గాను. తలెత్తుతున్న రోషాన్ని అదుపులో పెట్టుకుంటూ మెత్తగానే అన్నాడు చాణక్య. ఇంకా తగ్గాలి నాన్న. అమ్మకు మీరుగాక ఇంకెవరున్నారు? నువ్వున్నావనే కదమ్మా నన్ను వదిలేసొచ్చింది. ఈసారి రోషాన్ని కప్పెట్టేయలేకపోయాడతడు. అలా అంటున్న తండ్రి మీద కోపం వచ్చింది లావణ్యకి. అమ్మా, నేను ఈరోజు ఊరెళ్తున్నాను. ఎలాగైనా మీ అమ్మను నువ్వే ఒప్పించి పంపించాలి. తండ్రి ప్రాధేయపడేసరికి లావణ్య కరిగిపోయింది. అలాగే నాన్న అంది. ఆ రోజు ఉగాది. నందగోపాల్ బెంగళూరు నుండి నేరుగా సింధు ఇంటికొచ్చాడు. సింధు, నేను ఇలా రావటం మీకు ఇబ్బందిగా ఉందా అంటూ ఎలాంటి సంకోచం లేకుండా ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. లేదన్నట్టు అయోమయంగా అడ్డంగా తలూపింది సింధూర. లేదంటున్నారు కానీ ఉన్నట్టే ఉంది. పోనీ సింధూర అని పిలవనా? ఎలా పిలిచినా అది మీ పేరే కదా. వద్దంటే మానేస్తా, కానీ నాకు అలా పిలవటమే ఇష్టం. ఆమె మాట్లాడలేదు. నన్ను కూడా నందు అనే పిలవచ్చు మీరు. అతని చనువుకు అర్థం తెలుసుకోవాలనిపించింది సింధూరకు. అలా ఎందుకు పిలవాలి? నా పేరు అదే కనుక. ఇక ఆ టాపిక్ పొడిగించలేదు సింధు. కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది.
ఆమె చేతులు పనిచేస్తున్నా మెదడు మాత్రం మరేదో ఆలోచిస్తున్నది. అతడు నేరుగా వంటగదిలోకి వచ్చాడు. సింధు, చల్లకొచ్చి ముంత దాచడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేనంటే నీకు ఇష్టమైతే చెప్పేయి, మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ నా పెళ్లికి చాలా తొందర పెడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే నా పెళ్ళైతే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. నా గురించే ఆమెకు ఆలోచన. వెర్రిగా చూసింది సింధూర. అలా చూస్తున్న ఆమె చేతిలో కాఫీ కప్ అందుకుని తిరిగి మొదలెట్టాడు నందగోపాల్. అమ్మ తొందర పెట్టడం అలా ఉంచినా నిన్ను చూసినప్పటి నుండి నా మనస్సు కూడా నిన్ను అడిగేయమని తొందర పెడుతోంది. నువ్వు కాదంటే నేను మరో అమ్మాయిని చూసుకోవాలి కదా. అతని మాటలే కాదు, చూపులు కూడా చాలా చెప్పాయి ఆమెకి. సింధూర ఆలోచిస్తోంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమె అనుకోలేదు. చాణక్యతోనే తన జీవితం తెల్లారిపోతుందని నమ్మింది. కానీ ఆమె చేసిన పొరపాటు ఆమెను భయపెడుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆమెకు ఆమె జీవితమే నిరూపించింది. ప్రతి క్షణం కావాలనిపించిన చాణక్య మాస్టారు గుర్తు చేసుకుంటే తప్ప గుర్తుకు రావటం లేదు ఇప్పుడు. సింధు, పిలిచాడు నందు. ఉలిక్కిపడి సర్దుకున్న సింధూర మళ్లీ ఆలోచనలోకి వెళ్ళింది. చాణక్య మాస్టారు కూడా ఇలాగే పిలిచేవారు. తొలి రోజుల్లో ఆయన పిలుపు తనకు చాలా ఓదార్పునిచ్చేది. పెద్ద మర్రి చెట్టు నీడన ఉన్న ఫీలింగ్ని కలగజేసేది. రాను రాను అందులో కొద్దిగా ఆకర్షణ. ఆ తర్వాత ఆ పిలుపు తనకి శాశ్వతమవుతుందా అనే సందేహం, భయం. ఆ పైన ఆ పిలుపు కోసమే బతకాలనిపించే అమాయకత్వం. మాస్టర్ని సముఖంలో ఉన్న గిల్టీ ఫీల్ ఇక్కడ లేదు. తను అవును అంటే ఇతడు తనవాడు. అక్కడ మధ్యలో మేడం ఉన్నారు. ఆమె ముఖం చేదు జ్ఞాపకాలతో మ్లానమైంది. ఏమైంది సింధు? అతడు ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడు? తనెందుకు వెనకాడుతోంది? తనను వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతున్న అదృష్టం ఇది. మిగిలిన జీవితాన్ని నిశ్చింతగా గడపగల అవకాశం ఇది. దీన్ని కాలదన్నుకోవటం అవివేకం. కానీ తన గతం, చాణక్యతో లిమిట్స్ దాటిన తన పరిచయం, తన మనస్సుకు కాళ్లకు కూడా బంధాలేస్తోంది. పసితనపు అమాయకత్వం అది. తను వేసుకున్న సంకెళ్లను తానే తెంపుకుంటే తప్పేమిటి? తప్పెలా అవుతుంది? అప్పుడు జరిగింది తప్పు గాని ఇప్పుడు తను తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం తప్పు కాదు. మరో ఇల్లాలి జీవితాన్ని కొల్లగొట్టడం తప్పు. తప్పును సరిదిద్దుకోవటం తప్పు కాదు. ఇకనైనా ఆమె మనస్సుకు శాంతినివ్వటం గొప్పే. మాస్టర్ మంచివారే, కానీ వయస్సు, అనుభవం అన్నీ ఉండి తన చేత తప్పు చేయించాడు. ఇదివరకు ఉన్నంత దగ్గరతనం ప్రదర్శించటం లేదు. అలాంటప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవటం అందరికీ మంచి చేసినట్లే కదా. కానీ కలుషితమైన ఈ శరీరం మాట ఏమిటి? ఎంత తప్పు జరిగిపోయింది. తన మనస్సుని నందు కోసం ఖాళీ పాత్రలాగా ఉంచవలసింది. నిట్టూర్చింది సింధూర. ఆమెకి కాదు అని చెప్పాలని లేదు, అవును అని చెప్పటానికి సాహసం చాలటం లేదు. అమ్మ కూడా కాదనదు. తన మనస్సాక్షి అదే ఒప్పుకోవటం లేదు. సారీ సింధు, ఐఎమ్ సో సారీ. ఇంత షార్ట్ పీరియడ్లో నేను ప్రపోజ్ చేయవలసింది కాదు. ఆమె ఫూల్. లేదు అదేం కాదు. అతని మొహం వెలిగింది. సింధుకి ఆ క్షణంలో నువ్వంటే నాకిష్టం అని చెప్పాలనుంది. అప్పటికప్పుడే చెప్పటానికి తను చేసిన తప్పు మాటి మాటికి హెచ్చరిస్తోంది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత నందు మళ్ళా నోరు విప్పాడు. సింధు, నీ జీవితం నీది. అంతేకాని నా కోసమో మా అమ్మగారి కోసమో నువ్వు అవును అని కానీ కాదు అని కానీ చెప్పొద్దు. కేవలం నీకోసం మాత్రమే ఆలోచించు. నాతో జీవితం బాగుంటుందనుకుంటే అవునను. ఈ వాగుడు మనిషితో వేగలేననుకుంటే కాదని చెప్పేసే. ఆమె మౌనాన్ని అర్ధాంగీకారంతో భావించిన నందు ఏకవచనంలోకి వచ్చేశాడు. తను స్వార్థంగా ఆలోచించి ఉంటే మొన్న వచ్చిన పెళ్లి కొడుకునే ఒప్పుకుని ఉండేది. కానీ ఏమిటి అంత ఆలోచన? ఏమీ లేదు, తడబడింది సింధూర. ఏమీ లేదు అనటంలోనే ఏదో ఉందని అర్థమవుతోంది. నేను మీ జాతి వాడినే, హిందూ జాతి. అదే కాదు, మీ కులం కూడా. ఇక ఆలోచించండి. సారీ, అదేం కాదు. మళ్ళా తడబడింది సింధు. కులం మతం ఏముందిలేండి, ఒకరికొకరు కావాలనిపించాలి కానీ నా ప్రపోజల్ మీ ముందుంచాను. మీరు దానికి అవును అనాలనేం లేదు. మీ ప్రేమలో ఇంకా పడలేదు నేను అని హాస్యం జోడించాడతడు. కన్రెప్పలెత్తి అతడి కళ్ళలోకి చూసింది సింధూర. ఆ కంటి భాషలో నిజాయితీ ఉంది, నిష్ఠురత లేదు. ఆనాడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సింధు అన్న చాణక్య కంటే ఇప్పుడు నేను నిన్నింకా ప్రేమించటం లేదు అంటున్న నందగోపాల్ ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు ఆమెను. మాట్లాడండి బాబూ.
నాకు మౌనం అంటే భయం. భయం ఎందుకు? తనలోని భయాన్ని కప్పిపెట్టి నోరు విప్పింది సింధు. సారీ, భయం కాదు, బోర్. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు సింధూరకు. కానీ ఆమె మనసుకు మాత్రం చాలా మాట్లాడాలనుంది. నీ మౌనం నాకు చాలా చెప్తోంది. ఏమని? భయంగా నీరసంగా అంది సింధు. నేనంటే నీకు ఇష్టం లేదని. ఇష్టం? ఇష్టం అంటే? సారీ, నాకు ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని చాలా ఇబ్బందిలోకి నెట్టాను నేను. లేదు లేదు నందగోపాల్ గారు, మీరు అలా అనుకోవద్దు. పక్కా నవ్వాడు నందగోపాల్. అలా పిలవకండి ప్లీజ్. నన్ను కాదేమనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరికీ నేను నందుగానే పరిచయం. నా పూర్తి పేరు నేనే మర్చిపోయాను. ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో అతడి మీద నుండి వచ్చిన గాలి కూడా ఆమెకి హాయిని కలుగజేస్తోంది. పర్వాలేదు, మీరు నా ప్రపోజల్ని తిరస్కరించి నన్ను పెళ్లి చేసుకోకపోయినా మీరు నన్ను నందు అని పిలవచ్చు. ఓ మామూలు మనిషిని నేను. ఈ జనసందోహంలో నేను నందు అనే ఓ మనిషిని. ప్రస్తుతం ఆ భావంతోనే నందు అనే పిలవండి. ఏది, ఒకసారి పిలవండి. అతని పెదాల మీద చిరునవ్వు తీగలా సాగి అందమైన అతడి పలువరుసను కొద్దిగా బయటపెట్టింది. ఆ నవ్వు ఆమెను ఎంత ఆకర్షించినా హఠాత్తుగా నందు అని పిలవటం చాలా కష్టం. ఇప్పుడు వద్దులేండి, నేను వెళ్ళాక రిహార్సల్స్ వేసుకోండి అని మళ్ళా నవ్వాడతడు. సింధుకి ఈ పరిస్థితి ఇరకాటంగా ఉంది. కానీ ఆ ఎంబరాసింగ్ పరిస్థితి నుండి బయటపడాలని మాత్రం లేదు. ఎన్ని గంటలైనా అతడితో ఇలాగే గడపాలనుంది. ఏదో ఒకటి మాట్లాడండి బాబు. ఓహ్ సారీ, నా గురించి నీకు చెప్పలేదు కదూ. నా మట్టుకు నాకు నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలని లేదు. కానీ నీకోసం చెప్తాను. నేను ఆకాశంలో సగం జీవితం గడిపేస్తాను. అయినా నాకు నమ్మకం ఉంది. నా భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటాను. కొద్దిగా ఎప్పుడైనా కంపెనీ కోసం తాగుతాను. సిగరెట్ అలవాటు లేదు. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ ఎప్పుడూ పరిధి దాటలేదు. అంతేకాదు, ఎప్పుడూ నీ సమక్షంలో కలిగిన ఏమంటారు దాన్ని, ఏదో నాకు తెలియదు, నువ్వు కావాలనే భావం, ఆ భావం మాత్రం ఎవరి పట్ల కలగలేదు. విశాలమైన కళ్ళెత్తి చూసి తలదించుకుంది సింధు. చెప్పు చెప్పు సింధు, ప్లీజ్. నీ కళ్ళు నన్ను మరీ ఆకర్షించకముందే చెప్పు. మనస్సులోనే ఉలిక్కి పడింది సింధూర. అతడి దగ్గరితనానికి తనిలా లొంగిపోతోందేమిటి? అతడెవరు, తనెవరు? ఇలా నువ్వంటే నాకు ఇష్టం అన్న ప్రతివాడికి ఇలా మనస్సు పారేసుకోవటాన్ని ఏమంటారు? ఇది మానసిక వ్యభిచారం కాదా? క్షణంలో ఆమె కనకొలుకుల్లో నీళ్లు. అతడు కలవరపడ్డాడు. సింధు, చాలా తగ్గు వాయిస్లో పలికాడు. సారీ సారీ సింధు, నీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోకుండా నిన్ను ఇలా. సారీ. లేదు లేదు, ఎవరూ లేరు. అతడు చేజారిపోతాడేమోనని తడబడుతూ అందేగాని ఆమె మనస్సు మాత్రం ఆమెను విమర్శిస్తోంది. ఇదే సమయం మాస్టర్ విషయం చెప్పేయమంటోంది. తొందర చేస్తోంది. థ్యాంక్ గాడ్. అయితే నాకు ఓకే. మా అమ్మను కూడా అడగక్కర్లేదు. నీకు ఓకే అయితే మీ వాళ్లతో సంప్రదించి రేపు నాకు చెప్పు. చాలు, రేపు వస్తాను. గుర్తుపెట్టుకో, నీకోసమే ఈరోజు ఈ ఊళ్ళో ఉండిపోతున్నాను. బాయ్. అతడు పోతున్నాడు. 4 అడుగులు కూడా వేశాడు. ఆమె అతడిని ఆపింది. మరీ రేపేనా? అతడు ఆగాడు. వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు. పోనీ 2 సంవత్సరాల తర్వాత చెప్తావా? భలే దానివే. కాస్త త్వరగా చెప్పు తల్లి. ఈ టెన్షన్ భరించలేకుండా ఉన్నాను. ఏమిటి ఇతను? ఏమిటి ఇతడి మనస్తత్వం? ఆ మనస్తత్వం తనకు నచ్చుతుందా లేదా? ఆమెకు అర్థం కావటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఇతడితో పరిచయం అయ్యాక చాణక్య ఆమె మనసులో నుండి తొలగిపోయాడు. ఆమెను భయపెడుతున్నది ఒక్కటే, ఆమె చేసిన తప్పు. ఆ తప్పు చిన్న తప్పు కాదు, కానీ దిద్దుకోవటానికి దొరికిన అవకాశం ఇది. ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇలా కాదులే సింధు, కాస్త నిదానంగా ఆలోచించు ప్లీజ్. 2 days తర్వాత వస్తాను. అతడు క్షణంలో మాయమైపోయాడు. ఒక్కరోజులో ఆమె జీవితాన్ని తారుమారు చేసి మాయమైపోయాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.